చాలా తక్కువ ఓటింగ్ షేర్తో మీరు ఆ టైంలో గెలిచారు. జస్ట్ 700 ఓట్లతోనే మీరు కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు, రైట్? ఆ రోజు అన్ని పార్టీలు ఏకమై మహాకూటమిగా ఏర్పడి అప్పటికి బలంగా లేదనుకుని చెప్పిన టీఆర్ఎస్కి అది బార్డర్ కాన్స్టిట్యున్సీ, అంతవరకు మామూలుగా ప్రాతినిధ్యం లేదు. అయినా ఆ రోజు కేసీఆర్ గారి పథకాలు, తెలంగాణ ప్రభుత్వ పనితీరు, నా వ్యక్తిత్వం అన్నీ కలగలిపి ప్రజలు ఆశీర్వదించి నన్ను స్వల్ప మెజార్టీతోనైనా గెలిపించడం జరిగింది. ఓకే, రైట్. అయితే ఎందుకు అంటే ఎక్కడ విఫలమైంది అసలు? అంటే ఎక్కడ తగ్గింది ప్రజల్లో అంత ప్రజాదరణ? ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో పెట్టినటువంటి స్కీములు కానివ్వండి, ఇప్పుడు చెప్పాలి అంటే కాంగ్రెస్ అవే స్కీములు అంటే వాటితోనే ముందుకెళ్తుంది తప్ప వాళ్ళు చెప్పిన ఏది కూడా ఇప్పుడు అమలు చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయినా ఎందుకు ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చింది? ఎందుకని మీరు మళ్ళీ అంటే 20% ఓటింగ్ షేర్తో మీరు ఓడిపోవడం జరిగింది? అసలు ఏమైందంటారు? ప్రజలు మోసపోయారా, కాంగ్రెస్ మోసం చేసిందని అనే విషయాన్ని అది ప్రజలు అర్థం చేసుకోవాలి. చెప్పక్కర్లేదు, అది అందరికి అర్థమవుతుంది ఆల్రెడీ. మరి మామూలుగా వాళ్ళ మాయమాటలలో ప్రకటనలలో పడి మోసపోయి ప్రజలు ఓట్లేసారు, అధికారం వచ్చింది. వచ్చిన అధికారాన్ని నడిపేయటం చేతగాక ఇవాళ పరిపాలన అనుభవం లేక అనుభవ రాహిత్యంతో పక్కదోవ పట్టించే ప్రయత్నం, ఆఖరికి అసెంబ్లీని కూడా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బడ్జెట్ సమావేశాలలో లెక్కలు చెప్పాల్సిన ప్రభుత్వం, బాధ్యత కలిగిన మంత్రులు వ్యక్తిగత దూషణలకు దిగి కాలాన్ని వృధా చేసి ఏదో రకంగా కాలయాపన చేసే ప్రయత్నం చేశారు. రైట్, నేను అక్కడికి వస్తాను, నేను దాని దగ్గరికి వచ్చే టైం ఉంది. అయితే మీరు అన్నట్టు ఈ 8 నెలల పాలన మీకు ఆల్రెడీ అర్థమైంది, మీరే చెప్తున్నారు ప్రజలు మోసపోయారు అని చెప్పేసి, రైట్? అయితే ఇచ్చిన హామీలు కానివ్వండి, డిక్లరేషన్స్ కానివ్వండి, ఎక్కడ కూడా అంటే మీరెందుకు వీటి మీద ఎక్కడ మాట్లాడట్లేదు చెప్పండి? మాట్లాడుతూనే ఉన్నాం. మాట్లాడటానికి కొద్దిగా కాల వ్యవధి కావాలని చెప్పి అంటున్నారు కదా. మేము 100 రోజులలో మామూలుగా అమలు చేస్తామని చెప్పినాం, కానీ ఇప్పుడిప్పుడే కదా సీట్లలో కూర్చున్నదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన పార్టీగా ప్రతిపక్షంగా బాధ్యత వహించిన ఈనాటి నాయకులు, పరిపాలనలో ఉన్నోళ్ళు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, ఈ రాష్ట్ర స్థితిగతులు తెలుసు. అన్నీ తెలిసిన తర్వాత ఆ రోజు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈ రోజు చేయడానికి మాకు ఇంకా టైం కావాలి, 100 రోజులు మీరే కదా మీ నోటి నుంచి చెప్పారు. మీరే విదేశాల నుంచి రాలేదు కదా. ఇక్కడ ఆర్థిక స్థితిగతులు తెలిసి బడ్జెట్ సమావేశాలలో ఎప్పటికప్పుడు లెక్కల పత్రాలు బహిరంగంగా మా ప్రభుత్వం బయటపెట్టిన తర్వాత కూడా లెక్కలు చూసుకున్న మీరు ఆ రోజు హామీలు ఎట్లు ఇచ్చారు? 100 రోజులలో చేస్తామని చెప్పిన హామీల్ని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? ప్రజలకు ఇచ్చినవి హామీలు నెరవేర్చలేక ఈరోజు ఏదో రకమైన కాలయాపన చేయడానికి దాటవేత సమాధానాలు ఎందుకు చెప్తున్నారు? బీసీ డిక్లరేషన్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఆ రోజు కామారెడ్డిలో అసలు చాలా పెద్ద సభ పెట్టి బీసీ డిక్లరేషన్ మీద అసలు బీసీలకి సంబంధించి రిజర్వేషన్ కూడా 23% నుంచి 44%కి చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఫామ్ అయిన 6 నెలల లోపే మేము ఇది చేస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. రెండోది అంటే ఈ బీసీ డిక్లరేషన్లో చాలా హామీలు ఉన్నా ప్రధానంగా ఈ కులగణన చేసి ఏదైతే ఈ 23% నుంచి 44%కి చేస్తున్నారో దాన్ని కాస్త అసెంబ్లీ సెషన్స్లో ఇప్పట్లో కులగణన చేసే అవకాశం లేదు, అండ్ అలాగే బీసీ డిక్లరేషన్కి సంబంధించి దాన్ని పెంచే అవకాశం కూడా లేదని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించి అసలు మీరు ఏం చెప్తారు? ఒక బీసీ లీడర్గా చెప్పండి. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం కాదు. బీసీ జనాభా ఎంత ఏంటిది అనేది ఎప్పటికప్పుడు లెక్కలు ఉన్నాయి. అవును, ప్రతిసారి ఓటర్ ఎన్రోల్మెంట్ అప్పుడు పేరు రాయంగానే ఆ పేరు పక్కన ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అనేది లెక్కలు రాస్తారు. అవును, దాని ప్రకారం ఓవరాల్గా బీసీ పర్సంటేజ్ ఎంత అనేది ఉంది. మీరు నిజంగా ఒకవేళ రిజర్వేషన్లే ఇవ్వాలనుకుంటే, కులగణనే కావాలనుకుంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఉన్న దాని ప్రకారం ఆ రేషియోలో మీరు మంత్రి పదవులు ఇవ్వండి, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశాలు ఇవ్వండి. ఆల్రెడీ ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు కదా. కొండా సురేఖ బీసీ, అలాగే పొన్నం ప్రభాకర్ కూడా బీసీయే కదా సార్. జనాభా ఎంత? తెలంగాణ జనాభా ఎంత? మీరు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన తర్వాత కులగణన అనే పేరు మీద, బీసీ రిజర్వేషన్ అనే పేరు మీద ఎందుకు గుర్తొస్తుంది మీకు? ఇప్పుడున్న మామూలుగా మొన్న ఎమ్మెల్యే సీట్లు అంటే ఇవ్వలేకపోయారా, ఇవ్వగలిగిరా అనేది ఒక భాగం. గెలిచిన వాళ్ళలో ఈరోజు బీసీ జనాభా ప్రాతిపదికన మంత్రి పదవులు ఇవ్వండి, కార్పొరేషన్ పదవులు ఇవ్వండి. మన కార్పొరేషన్లు వేసేది ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది బీసీలకు అవకాశం వచ్చింది? అది ఏ కులమన కానివ్వండి, 101 కులాలు ఉండనివ్వండి బీసీలలో. ఎంతమందికి మామూలుగా ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళే, వేరే వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వనట్లేదు. మేధావులు ఉన్నారు కదా, ఈ బీసీ వర్గాలలో కూడా మేధావులు ఎంతోమంది ఉన్నారు కదా. మీ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఎంతమందికి అవకాశం ఇచ్చారు? కార్పొరేషన్ లిస్ట్ తీయండి, ఎంతమందికి బీసీలకు ఇచ్చారు అవకాశం?
ఏదో రకమైన కాలయాపన చేసి ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఓటు బ్యాంక్గా మార్చుకోవడానికి ఏదో కాలక్షేప మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రైట్. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఇవ్వండి, రేపు రిజర్వేషన్లు అవసరం లేదు. మీకు మామూలుగా మీ పార్టీ తరఫున ఎంతమంది బీసీలకు ఇస్తారో ఇవ్వండి. మీ పార్టీ తరఫున నామినేటెడ్గా ఇవ్వడానికి ఏమి రిజర్వేషన్తో సంబంధం లేదు కదా. ఎంపీపీలు ఎంతమందిని చేస్తారు, జడ్పీటీసీలు ఎంతమందిని చేస్తారు, స్థానిక సంస్థలలో కాకుండా ఇంకా మెజారిటీగా మీరు అవకాశాలు ఇవ్వండి. జనాభా ప్రాతిపదికన మీరు మామూలుగా అన్ని ఇవ్వాలనుకున్నప్పుడు మా వాటా మాకు ఇస్తా అనంటే అంతకంటే సంతోషం ఏమున్నది. ఈ కులగణన జరగకుండా ఇప్పుడు ఏదైతే 23% నుంచి 44 వరకు మేము పర్సంటేజ్ పెంచి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ముందుగానే అన్నారు. అది కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన 6 నెలల్లోపే చేస్తామన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయి దాదాపు 9 నెలలు కావస్తుంది. దాని మీద ఎలాగో మన ప్రకటన కూడా చేశారు, ఇప్పట్లో జరగదని. ఒకవేళ ఈ కులగణన జరగకుండా స్థానిక సంస్థలకి ఎన్నికలకు వెళ్తే ఏంటి పరిస్థితి తెలంగాణలో? వాళ్ళు చెప్పింది ఏది చేసిందని చెప్పి ఈ కులగణన చేస్తారని నేను నమ్మాలా? ఏదో రకంగా మామూలుగా వీళ్ళ మధ్యన చిచ్చు పెట్టాలి, మా కులగణన కానియకుండా మామూలుగా ఎన్నికలకు ఎందుకు పోయారని చెప్పేసి ఎవరో ఒకళ్ళు వాళ్ళ తరపునే పోయి బ్యాక్డోర్ సిస్టంలో కోర్టుల కేసు వేయాలి, ఎన్నికలు ఆగిపోవాలనే ఒక ఆలోచనతోని కుతంత్రాలతోని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు తప్ప రిజర్వేషన్ అనే అంశాన్ని లేవనెత్తింది ఎవరు? వాళ్ళు. మరి ఆ చిత్తశుద్ధి ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పరిపాలకులకి. ఆ చిత్తశుద్ధి లేకుండా మీకు రిజర్వేషన్ అయ్యేంత వరకు మామూలుగా ఎన్నికలకు పోవద్దని చెప్పేసి రిజర్వేషన్ చేస్తానన్నారు సీఎం గారు అని చెప్పేసి మెప్పు పొందడానికి మీకు ఎన్నికలలో రేపు ఎక్కడ చీత్కారం పొందుతారో, ఎక్కడ ప్రజా వ్యతిరేకత మొదలవుతుందో అనే ఉద్దేశంతో వాయిదా చేసుకోవడానికి చేస్తున్న ఒక కుటిల ప్రయత్నం ఇది, అంతకుమించి ఇంకోటి లేదు. ఓకే. అయితే యాదవులకు సంబంధించి కూడా గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పారు. అది కూడా మొదట 6 నెలల్లోని, గవర్నమెంట్ ఫామ్ అయిన 6 నెలల్లోని. దాని గురించి మీరేం చెప్తారు? మరి డీడీలు ఎందుకు వాపస్ ఇస్తున్నారు? ఇప్పుడు నిజంగా ఇవ్వాలనుకుంటే ఆ రోజు డీడీలు కట్టిన వాళ్ళని యాజిటీస్ మామూలుగా మిగతా బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేస్తే అయిపోయి, పెండింగ్ డీడీలు ఉన్న వాళ్ళకి అందరికీ మేము ఇవ్వలేకపోయినామని చెప్పేసి మీరు ఇచ్చేది ఉండే. మీరు డీడీలు ఎందుకు వాపస్ చేసే పరిస్థితి వస్తుంది? వాపస్ చేస్తున్నామని అందరికి ఇస్తున్నారా? అది కూడా కాదు, కొంతమందికి ఇచ్చేసి మేము ఇస్తున్నామని ఒక ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ముదిరాజుల పరిస్థితి ఏంది? వర్షాకాలం వచ్చింది, నిన్న మొన్నటి వరకు చెరువులలో నీళ్లు లేవు, చెరువులు నింపాలా, చెరువులలో చేపలు వేయాలా, వాళ్ళకు పట్టుకోవడానికి అవకాశాలు ఇవ్వాలా. రేపు ఎంతమంది ముదిరాజులకు మామూలుగా చేపల గురించి నిధులు కేటాయించారు, ఆ తెగల గురించి ఏ రకమైన నిధులు కేటాయించారు బడ్జెట్లో. యాదవులకు మామూలుగా గొర్రెలు ఇయ్యను, మరి ఏమి ఇస్తామని చెప్పేసి అని అనుకుంటున్నారు? ఏదైనా ఒక ప్రకటన అయితే మామూలుగా ఇచ్చేటోని ఈయనేయకుండా ఆ రోజు అనేక రకమైన ఆక్షేపణలు పెట్టి అభ్యంతరాలు పెట్టిన మీరు ఈరోజు బాగు చేయడం కోసం ఏదో ఒక రకమైన నిర్ణయం అయితే ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది, నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎక్కడ నిధులు కేటాయించలేదు కదా. ఈరోజు బలహీన వర్గాల్ని ఓటు బ్యాంకుగా వాడుకొని అనగదొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ రాజ్యంలో, కాంగ్రెస్ పాలనలో, కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా బీసీలకు గుర్తింపు లేదని అనేది చారిత్రాత్మక వాస్తవం. ఈరోజు కొత్తగా ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతమందికి అవకాశాలు వచ్చినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు? కాంగ్రెస్లో ఒక నానుడు ఉంది, కాంగ్రెస్లో పనిచేయాలంటే నాయకుడికి ఎదగాలనుకుంటే, ఒక స్థానాన్ని సంపాదించాలనుకుంటే అయితే రెడ్డి కావాలి, లేకపోతే డబ్బు కావాలని అనేది. డబ్బని ఉండాలి, లేకపోతే రెడ్డి అని ఉండాలి, అప్పుడు మాత్రమే కాంగ్రెస్లో అవకాశం ఉంటుంది అనేది అది నానుడు. ఇవాళ కొత్తగా కాదు, నా బ్రాటప్ కూడా కాంగ్రెస్ నుంచే. ఎన్నో సందర్భాలలో ఎన్నో రకమైన అనుభవాల్ని ఎదుర్కొని వేరు పార్టీలు అవకాశాలు ఇచ్చినాయి. నాకు మామూలుగా నా కష్టాన్ని గుర్తించి అవకాశాలు ఇచ్చిన పార్టీలలో నేను పనిచేసుకుంటూ వస్తున్నా. ఆ రోజు నేను ఈరోజు ఎట్లయితే వేరే పార్టీలలో ఎట్లా పనిచేసినో కాంగ్రెస్ కోసం కూడా అదే రకంగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. చివరికి నోటి కాడికి వచ్చిన ముద్దలు